తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. గణపతికి సంబంధించి టు స్టార్ట్ విత్ గణపతితోనే మొదలు పెడదాము. గణపతికి సంబంధించి ద్వాదశ నామాలకి ఎటువంటి ప్రాచుర్యం ఉందో 32 రూపాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అనేది మేము వింటున్నటువంటి అంశం. అయితే 32 రూపాల గురించి మీ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మొదటైతే బాల గణపతి అంతేనండి. కాకపోతే బాలగణపతి కంటే ముందు హరిద్రా గణపతి గురించి ఈరోజు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అసలు హరిద్రా గణపతి అంటే ఏంటి? ఆ స్వామిని హరిద్రా గణపతి రూపంలో గనక కొలిస్తే ఎటువంటి అంటే స్వామి ఎలా అనుగ్రహిస్తారు అనేది ఒక్కసారి మీ ద్వారా. గాణపత్యానికి సంబంధించిన విషయాలు అంటే గణపతి ఆరాధనకు సంబంధించి గణపతిని ప్రధాన దేవతగా భావించి చేసే పూజల్లో అటువంటి ఆరాధనల్లో మనకు అనుకూలంగా మనకు కావలసిన విషయాల గురించి లేదా మన కోరికలు తీరటానికి వీటన్నిటి గురించి గణపతిని ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క విధంగా భావించి పూజించడం అనేది సహజంగా వచ్చే సాంప్రదాయం. ఏ పూజా విధానాల్లో అయినా ఏ దేవత ఆరాధనలో అయినా ఇటువంటి రకం ఇప్పుడు వైష్ణవ ఆరాధనలో ఒక రకంగా అన్ని రకాలుగాను విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండటం, రుద్ర ఆరాధన దశావతారాలలో ఆయనను ఆరాధించడం అలానే కాకుండా ఇప్పుడు విశ్వక్సేనుడు మళ్ళీ విష్ణు అది సైన్యాధ్యక్షుడుగా కానీ విష్ణుకి సంబంధించి ఆయన అందులో చేస్తూ ఉంటారు. అలానే కుమారస్వామిని ఇందులో శైవారాధనలో చేస్తూ ఉంటారు. లలిత త్రిపుర సుందరి, వారాహి ఇటువంటి తత్వం ఇందులో శాక్తేయంలో చూస్తూ ఉంటారు. అలానే గణపతి తత్వానికి సంబంధించి మన కోరికలకు తగ్గట్లుగా మనం ఆశించే విధానంగా విషయాల్ని బట్టి గణపతిని ఆ రూపంలో భావించి పూజిస్తూ ఉండటం అనేది సహజంగా వస్తున్న సాంప్రదాయం. ఈ గాణపత్యంలో ప్రధానంగా గణపతిని ప్రధాన దేవతగా భావించి చేస్తున్న విషయాలలో ఒకటి, సర్వజనులు ప్రతి ఒక్కళ్ళు పూజించటానికి అనుకూలించే విధంగా చేస్తూ ఉండటం. అది సిద్ధి వినాయకుడు. మనం సిద్ధి వినాయక చవితి ఇదంతా ఆచరిస్తూ ఉంటాం. అలా కాకుండా నిగూఢంగా చేసే తత్వాలు అది తంత్రరూప గణపతులు. తంత్రరూప గణపతుల్లో సాత్వికంగా చేసే తంత్రరూప గణపతి హరిద్రా గణపతి. దాని తర్వాత ఉచ్చిష్ట మహాగణపతి కూడా సాత్వికంగా తంత్రరూప శక్తి. అది ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం, హరిద్రా గణపతి తంత్ర రూపంలో ఉన్న సాత్విక తత్వం, అందరూ ఆచరించగలిగే పూజించగలిగే ఒక తంత్రం అని చెప్పదలుచుకున్న అంటే విషయం ఏమిటంటే దీన్ని మరికొంత ఎక్కువగా సాధన చేయటం. అంటే మిగతా ఇప్పుడు సిద్ధి వినాయక చవితి ఇటువంటి కార్యక్రమాల్లో మనం గణపతిని పూజించడం షోడశోపచార పూజలతోటి చేస్తూ ఉండటం. గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేసి గణపతికి పూజలు చేసి లేదా నైవేద్యం ఇది అర్పించిన తర్వాత ఆ ప్రతిమని నిమజ్జనం చేయటం, ఇదంతా మనం మామూలు పద్ధతిలో వైదిక ఆచారంలో చేస్తూ ఉంటాం. ఇందులో సహజంగా తంత్రరూప పద్ధతి ఏమిటంటే మొట్టమొదట మంత్ర సాధన చేస్తూ మన కోరికలు నెరవేరటానికి, ఆ తదుపరి కుదరనప్పుడు యంత్రం వేసుకుని ఆ తత్వానికి సంబంధించిన యంత్రాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకుని హవనం చేయటం. ఇది తంత్రరూప పద్ధతి. అంటే హోమం చేయటం. హవనం అంటే హోమం చేయటం. ఇందులో హరిద్ర అనే పదానికి సహజ సిద్ధమైన అర్థం పసుపు రంగు అని. మన హిందూ సాంప్రదాయం ప్రకారం లేదా ప్రపంచంలో ఏదైనా ఏ ప్రాంతంలో అయినా పసుపు రంగుని ఒక అనుకూలమైన రంగుగా, ప్రపంచంలో మిగతా ప్రాంతాలలో కూడా పసుపుని చాలా అనుకూలమైన రంగుగానే భావిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో చాలా మంగళప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు. అందుకనే మనం పసుపు ఉపయోగిస్తూ ఉండటం, పసుపు యాంటీబయాటిక్గా వాడుతూ ఉండటం ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. వినాయకుని కొలిచే విధానంలో కూడా పసుపు గణపతికే ప్రాధాన్యత ఎక్కువ. అది ప్రారంభంలో వైదిక ఆచారాలలో మనం ఉపయోగించే దాంట్లో పసుపు ముద్దను
గణపతిగా భావించి ఆ తదుపరి గౌరీదేవిని కూడా పసుముద్దగా భావించి మనం చేయటం అనేది మన సౌత్ ఇండియాలో పరిపాటిగా వస్తున్న విషయం. ఇక్కడ గణపతి తత్వాన్ని, రూపాన్ని పసుపు రంగులో ఉన్నట్లుగా భావించి చేయటం, పూజ చేయటం అనేది ఇక్కడ ఒక ప్రధానమైన విషయం. ఆ కారణం చేత ఆ గణపతి తత్వాన్ని హరిద్రా గణపతి అంటారు. ఈ హరిద్రా గణపతి తత్వం ప్రధాన అందరూ ఎందుకు చేస్తారు అంటే, చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుందంటే, ఒకటి వాక్చాతుర్యం కోసం, వాక్చాతుర్యానికి సంబంధించి చక్కటి పద ప్రయోగాలు చేయటానికి, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా, ఏదైనా ఎదుటివారిని ఆకట్టుకోవటం అంటే మాటే కదా, ఖచ్చితంగా కమ్యూనికేషన్ సంబంధించి కమ్యూనికేషన్ పెరగటానికి అది అందరికీ అవసరమైన విషయం. అది మొట్టమొదటి. రెండవ పాయింట్ అంటే మనం మాట్లాడే తీరు, పద్ధతి ఎదుటి వారికి ఆహ్లాదకరంగా అనిపించి వారి ద్వారా అనుకూలమైన ఫలితాలు రావటానికి. రెండవది శుభాలు జరగటానికి, గొడవలు జరగకుండా ఒక మంచి అంగీకారం రావటానికి మాటే ఒక ప్రధానమైన మంత్రం. కాబట్టి హరిద్రా గణపతిని ఒకటి వాక్చాతుర్యానికి, వాక్శుద్ధికి ఉపయోగిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైందన్న సహజంగా. ఇది మిగతా గణపతి రూపాల్లో కూడా వాక్శుద్ధి కోసం వాగ్వాద గణపతి ఇటువంటివన్నీ ఉపయోగిస్తుంటారు. ఇది ప్రధానంగా ఉపయోగించే విధానం. రెండవది 32 రూపాయల్లో వాగ్వాద గణపతి కూడా ఉంటుంది. అది కూడా తంత్ర రూపశక్తి. ఇందాక మీరు తంత్రం అన్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ సార్. స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ తర్పణం కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. తర్పణ ప్రియుడు గణపతి అని అంటుంటారు. మీరు ఎట్లా చెప్తారు? తర్పణ ప్రియత్వం లేని దేవత అంటూ ఉండదు. గణపతికి కూడా అదే తత్వం. తర్పణం ఇవ్వటం అంటే వారికి అర్ఘ్యం ఇవ్వటం, అంటే దాహార్తిని తీర్చటం. ఇప్పుడు సహజంగా మన ఇంటికి ఎవరన్నా ఇష్టమైన అతిథి వచ్చారనుకోండి, మొదటగా అడిగేది నీళ్ళు. మొట్టమొదట వాళ్ళు కాళ్ళు కడగటానికి మనం నీళ్ళు అందిస్తాము. దాని తర్వాత త్రాగటానికి నీళ్ళు అందిస్తాము. దాని తర్వాత పానీయం ఇస్తాము. అది కూడా తర్పణం లాంటిదే, అంతే కదా. అదే విధంగా ప్రతి గణపతి గురించి అయితే చాలా శీఘ్రంగా ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి మనం ఎవరినైనా వారిని చక్కగా చూసుకోవటం అంటే తర్పణాలు ఇవ్వటం. ఓకే, ప్రతి దేవతకి తర్పణాలు ఇవ్వటం. అందులో గణపతికి సంబంధించి గాణపత్యానికి సంబంధించిన విధానాలలో తర్పణం ఇవ్వటం ప్రధానమైన అంశం. దానికి సంబంధించి తంత్ర రూపంలో ఒక రకమైన పద్ధతి ఉంటుంది, మామూలు వైదిక సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంటుంది, వామాచార పద్ధతుల్లో మరొక రకమైన, అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది ఉంటుంది. కాబట్టి గణపతికి సంబంధించి తర్పణం, కేవలం గణపతి మాత్రమే తర్పణ ప్రియుడు కాదు. మనం ఆచరించే ప్రతి దేవత, మనం పూజించే ప్రతి దేవత తర్పణ తత్వం కలిగిన, తర్పణాన్ని ఆస్వాదించి మన కోరికలు నెరవేర్చే తత్వం కలిగిన దేవతే. ఇక ఈ విషయానికి వచ్చినప్పుడు, హరిద్రా గణపతికి వచ్చినప్పుడు, ఈ పసుపు రూప ఈ గణపతిని పూజించటం వలన మొట్టమొదట వాక్శుద్ధికి, వాక్చాతుర్యానికి ఉపయోగపడుతుంది. రెండవది, గణపతిని మనం ఎందుకు పూజిస్తూ ఉంటాం? సహజంగా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నిర్విఘ్నంగా సాగటానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి. కేవలం ఆటంకాలు లేకుండా ఉండటం ఒకటే కాకుండా మనకి త్వరితగతిన దాని ఫలితాలు రావాలి. ఆటంకాలు లేకుండా పని జరుగుతూ ఉంది, కానీ పని జరిగిన తర్వాత దాని ఫలితం మనకు అనుకూలంగా రావాలి. ఆ కారణం చేత అంటే హరిద్రా గణపతిని త్వరితగతిన ఫలితాలు పొందటానికి, అనుకూలమైన ఫలితాలు పొందటానికి, కోరిక ఏదైనా. దాని తర్వాత మనకి అందరూ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలు. మొట్టమొదట వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని చూసుకుంటున్నప్పుడు, ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్య సమస్యలు తరచూ ఏర్పడుతున్న కుటుంబాలలో వారికి కానీ, వారి సంతానానికి కానీ, కుటుంబ పరిస్థితులకు కానీ, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి విముక్తి కలగటానికి, అనారోగ్య స్థితి నుంచి, లేదా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఎపిడమిక్ సిచ్యువేషన్స్ ఇటువంటి డెవలప్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను చూశాను. గతంలో పాండమిక్ సిచ్యువేషన్ డెవలప్ అయిన సందర్భాలలో కొంతమంది కేవలం ఇటువంటి ఆరాధన చేస్తూ, కొంతమంది విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ దాని నుంచి రక్షణ పొందుతూ ఉన్నారు. అంటే బయట తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కానీ నేను చూసిన కొన్ని కుటుంబాలలో
కొంతమంది గాయత్రీ దేవి హవనం చేస్తూ, అంటే కంటిన్యూస్ పండిత శ్రీరామ శర్మ గారు వారు సూచించిన విధంగా గాయత్రి పరివార్ వారు కొన్ని ప్రాంతాలలో గాయత్రి హవనం చేస్తూ, వారు కొంతమంది వారికి ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేకుండా 2-3 సందర్భాల్లో ఏర్పడిన కరోనా దాంట్లో వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారు. సేఫ్గా ఉన్నారు. మరికొంతమంది కేవలం హరిద్రా గణపతికి సంబంధించిన పూజలు చేస్తూ, అంటే వారేం బయట తిరుగుతూ కాదు. పూజలు చేశారని మ్మ్. అని కాదు, విచ్చలవిడిగా తిరుగుతూ ఎటువంటి సోషల్ సిస్టమ్స్ ని వీటిని పాటించకుండా చేశారని కాదు, కేవలం ఇంట్లో కూర్చొని ఈ విధంగా చేయటం వలన వారికి రెసిస్టెన్స్ పవర్ పెరగటము, లేకపోతే వారి జోలికి వారి వారి ఈ శరీరంలోకి మహమ్మారి రాకుండా ఉంది. ఆ కరోనా వైరస్ రాకపోవటం Right. అనేది చూశాను. Right. కొంతమంది నాకు చెప్పారు కూడా మేము ఈ విధంగా చేస్తున్నామని. Right. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఇది మన ప్రమేయం లేకుండా వస్తున్న అనారోగ్య సమస్యలు కాబట్టి ఆరోగ్యాన్ని గురించి. తర్వాత ధనానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ధనము అనే విషయానికి వచ్చినప్పుడు సంపాదన ఒకటే కాదు, ఖర్చు పెట్టే విషయం. ఖర్చు పెట్టడంలో మనకి అదుపు బోల్డ్ వస్తుందా? అంతా సంపాదించుకుంటూ ఉన్నాము, కానీ నెలాఖరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు మిగలట్లేదు అని చెప్పేవారు చాలా మంది ఉంటారు. Exactly. కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా రుణాల బారిన పడి ఆ రుణాలు తీర్చలేని పరిస్థితుల్లో సతమతం అవుతూ ఉండే పరిస్థితి. కాబట్టి రుణనాశానికి కూడా ఇక్కడ హరిద్రా గణపతి ఉపయోగపడుతుంది. Okay. దాని తర్వాత మంగళ కార్యాలు, కుటుంబంలో సంతానానికి సంబంధించో లేకపోతే తమకు సంబంధించో వారికి వివాహ జాప్యతలో ఇటువంటి, లేదా సంతానానికి సంబంధించి సంతానం కలగటం గురించి, వీటన్నిటి గురించి కూడా హరిద్రా గణపతి ఉపయోగపడుతుంది. ఈ హరిద్రా గణపతి మామూలుగా తంత్ర రూపానికి సంబంధించి చేసే ఏ పూజా విధానమైన గురువు ద్వారా మంత్రాన్ని తీసుకుని దాన్ని సాధన చేయటం, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సాత్విక రూపంలో సాత్విక తత్వంగా ఉన్న ఈ గణపతి తత్వానికి సంబంధించి, హరిద్రా గణపతికి సంబంధించి చేయవలసిన పూజా విధానంలో మొదట ఒక మామూలుగా మనం ఈ సిద్ధి వినాయక చవితి రోజు మనం ఎలా చేస్తామో ఆ విధంగా ఒక మట్టి రూపాన్ని లేదా మరొక ఏదైనా లోహ రూపాన్ని ఏదైనా తీసుకోండి, ఒక చిన్నది. మరీ చాలా మట్టి రూపం అయితే పెద్దది తీసుకోండి, కానీ లోహ రూపంలో ఉండే 3D ఇమేజ్ ఏది తీసుకున్నా చిన్నదే తీసుకోండి. అది చిన్నది తీసుకుని ఆ చిన్న ప్రతిమని తీసుకుని ఆ ప్రతిమకి ముఖ్యంగా పసుపు అనేది ఇక్కడ మనం హరిద్రా అని అనుకున్నాం కాబట్టి పసుపు వర్ణంతో అలంకరణ చేసి, పసుపుతోటి ప్యూర్ పసుపుతోటి అలంకరణ చేసి పసుపు వస్త్రాలు కప్పి, దాని తర్వాత మనం గరిక వీటన్నిటిని ఉపయోగించి ప్రధానంగా మోదకాలు స్వామివారికి చాలా ఇష్టం అని, కాబట్టి వాటితోటి ప్రతిష్ఠ చేసుకుని ఈ మంత్రాన్ని మామూలుగా షోడశోపచార వైదిక సాంప్రదాయం అంటే, వైదిక సాంప్రదాయం అంటే మనం రెగ్యులర్గా చేసే పూజా విధాన సాంప్రదాయం. ఒక రూపాన్ని ఎదురుగా పెట్టుకొని, ఇటువంటి గణపతి తత్వాన్ని ఎదురుగా పెట్టుకొని దాన్ని వాళ్ళ కోరిక తీరేంత వరకు, ముఖ్యంగా నేను ఎక్కువ సందర్భాలలో నేను సజెస్ట్ చేస్తూ ఉన్నది 48 రోజులు ప్లస్ 48 రోజులు అని చెప్తుంటాను. 96 రోజులు మీరు చేస్తూ ఉండండి, మీ కోరిక తీరుతుంది అని. ఈ తత్వానికి సంబంధించి సహజంగా ఈ హరిద్రా గణపతికి సంబంధించి చేసే పూజా విధానాలలో మొదటి 21 రోజుల్లోనే దాని అనుకూలమైన ఫలితాలు రావటం చాలా సందర్భాల్లో చూశాను. కాబట్టి ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొంచెం బియ్యం పోసి ఆ బియ్యంలో ఈ ప్రతిమని ఉంచి, ఇది ఎప్పుడెప్పుడు చేయాలనుకుంటే సహజంగా వారంలో బుధవారం రోజున ఇది చేయటానికి గణపతికి సంబంధించి అనుకూలమైన రోజు. రెండవది, మనకి 2 పక్షాలలో శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోనూ వచ్చే చవితి తిథులు ఇది గణపతికి సంబంధించి. శుక్లపక్షంలో వచ్చే చవితిని మనకు వినాయక చవితిగా అనుకుంటాము, దాని తర్వాత కృష్ణపక్షంలో వచ్చే చవితిని దాన్ని మనం సంకష్టహర చతుర్థి అనుకుంటాం. కాబట్టి ఈ 2 రోజుల్లో వాళ్ళకి అనుకూలమైన రోజు. కానీ ఆ రోజు మొదలు పెట్టుకుని కంటిన్యూస్ గా మంత్రం అయితే చేసుకోవాలి. ఆ రూపాన్ని ఎదురుగా పెట్టుకుని ప్రతిరోజు ఈ పూజా విధానం ప్రతిరోజు పూజ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు స్టార్ట్ గణపతి రూపాన్ని ఎదురుగా పెట్టుకొని పసుపుతోటి అది మనం ప్రతిసారి వచ్చిన ప్రతిరోజు పూజ మొదలు పెట్టేటప్పుడు అక్కడ హరిద్ర అనే పేరు మనం ఉన్నది కాబట్టి పసుపు రూపంలో ఉంటుంది కాబట్టి కొంచెం పసుపుని
అక్కడ ఉంచి ఉమ్. జపమాల ఉమ్. తీసుకుని, ఇది జపమాల సహజంగా నేను ఎవరికి జపమాల సజెస్ట్ చేయను, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ మంత్రం చదవటానికి 108 సార్లు చదవటానికి పట్టే సమయాన్ని అంచనా వేసుకుని, ఆ సమయానికి ఉదాహరణకి 9 నిమిషాలు పట్టిందని అనుకుందాం, 10 నిమిషాలకి సెల్ ఫోన్ని అలారం పెట్టుకొని ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని ఆ స్విచ్ అది వచ్చేంత వరకు, అలారం వచ్చేంత వరకు ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఉండటం. ప్రతిరోజు ఆ విధంగా చేయటం వలన రోజుకు 108 సార్లు ఆ విధంగా చొప్పున 48 రోజులు ప్లస్ 48 రోజులు అది వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూ ఉండటం వలన మొదటి 21 రోజుల్లోనే ఫలితం వారికి అనిపిస్తుంది. ఈ మంత్రం చేయటం, ఈ పూజా విధానం చేయటం వలన అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయని అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకున్న పనులు అయిపోవటం అనేది జరుగుతుంది, కానీ ఆపొద్దు. అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత బహుశా ఆడవాళ్ళు చేస్తున్నారు అనుకున్నాం, వారికి అడ్డంకి ఉన్న రోజులు మాత్రం తీసేసి మిగతా రోజుల్లో కౌంట్ చేసుకుంటూ ఆ విధంగా చేయండి. కంప్లీట్ చేసిన రోజు మళ్ళీ పూజ ఏమైనా చేసి అవసరం లేదు. కంప్లీట్ చేసిన తర్వాత సహజంగా మనకు ఉద్యాపన చేసే సందర్భంలో మనం ఏం చేస్తూ ఉంటాము, సహజంగా ప్రసాదం కొంచెం ఎక్కువ వినియోగం చేసి ప్రసాదాన్ని పెట్టి అది మన బంధుమిత్రులకి పంచుకోవటం, దగ్గర వాళ్ళకి పంచుకోవటం చేస్తుంటాం. ఇక్కడ కూడా మోదకాలను తయారు చేసి ఆ మోదకాలను నివేదన చేసి అందరికీ పంచడం. ఇందులో గరికను ఉపయోగించటం, ఇది కూడా చాలా గరికను ఉపయోగించి పూజ చేయటం. అంటే మంత్ర జపానికంటే ముందే గరికని స్వామివారికి అర్పించి ఆ తదుపరి ఒకవేళ పూజ 48 డేస్ అయిపోయిన తదుపరి వారు దాన్ని అంతటితోటి ఆపాలనుకుంటే, ఒకవేళ అది మట్టి వినాయకుడు అయిన సందర్భాలలో మనం సిద్ధి వినాయక చవితి రోజు ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా నిమజ్జనం చేయటం. కానీ రెగ్యులర్గా చేయాలని అనుకున్న సందర్భాల్లో మన ఇంట్లో ఉండే చిన్న లోహపు విగ్రహాన్ని పెట్టుకొని చేయటం. ఇందులో ప్రధానంగా మొట్టమొదట ధ్యానం చేయటం. ఈ ధ్యానం అనేది ఇప్పుడు ఆ మంత్రం చెప్తాను. ఇందులో ధ్యానం ప్రతిసారి చేయటం, దాని తర్వాత సంకల్పం, జప వినియోగం ఎందుకు చేస్తున్నాము అని సంకల్పం చెప్పుకోవటం, ఆ తదుపరి 32 బీజాక్షరాలు కలిగిన ఒక మంత్రం ఇది చేయటం. ఈ క్రమం చేసిన తర్వాత తదుపరి మీరు మొట్టమొదటి అడిగారు చూసారా, అర్ఘ్యప్రియుడు అని అన్న తర్పణం, అర్ఘ్యానికి సంబంధించి తర్పణ ప్రియుడు అని. తర్పణం ఆ విధంగా పూజ అయిపోయిన తర్వాత తర్పణాన్ని ఎదురుగుండా ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో తర్పణం వదలటం. ఇది నీళ్ళు 2 దోసిళ్లతో తర్పణం వదలటం అనేది ఎప్పుడు ఒకటి కుడి చేతిలో ఎడమ చేతి నుంచి నీరు పోసుకుంటూ తర్పణం వదలటం ఒక సాంప్రదాయం, లేదా ఒక చేతిలో నీరు ఇలా పట్టుకొని 2 చేతులతోటి ఇలా వదలటం సాంప్రదాయం. గణపతి రూపాన్ని తలుచుకుంటూ ఆ విధంగా తర్పణాన్ని వదలటం వలన ఒకసారి చాలు, రోజుకోసారి అయిపోయిన తర్వాత వారు చేసిన మంత్ర జపం అయిపోయిన తర్వాత గణపతి రూపాన్ని తలుచుకొని చేయటం. అలా కాకుండా ఇంకా ఎక్కువ సందర్భాలలో తర్పణం వదలాలి అని అనుకున్న పరిస్థితుల్లో వారి దగ్గరలో ఉన్న గురువులను, మంత్రశాస్త్రం వీటన్నిటి గురించి తెలిసిన వారి ద్వారా ఉపదేశం పొంది వారి ద్వారా ఆదేశం తీసుకుని వారు చేయటం మంచిది. ఇప్పుడు మీకు గణపతి ధ్యానాన్ని వివరిస్తాను, ధ్యాన మంత్రాన్ని చెప్తాను. ఆ తదుపరి జపానికి ప్రారంభించే ముందు సంకల్పం, ఆ తదుపరి మూల మంత్రం చెప్తాను. సో ధ్యానం ఒకసారి, సంకల్పం ఒకసారి, మంత్రం 108 సార్లు అలా చేసుకో. పాశాం కుశౌ మోదక మేకదంతం కరైర్దధానం కనకాసనస్థం హరిద్రకంఠ ప్రతిమం త్రినేత్రం పీతాంశుకం రాత్రి గణేశమీడే. ఇది ధ్యానం. ఇది ధ్యానం అయిపోయిన తర్వాత మనం సంకల్పం చెప్పుకోవటం. అస్య శ్రీ హరిద్రా గణనాయక మంత్రస్య మదన ఋషి అనుష్ఠుప్ ఛంద హరిద్రా గణనాయకో దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. ఆ తదుపరి ఇది 32 బీజాక్షరాలతో కూడిన మంత్రం. ఈ మంత్రాన్ని సంకల్పం చెప్పుకొని కుదిరిన సందర్భాలలో మనకి గరికని చేతిలో తీసుకుని ఆ మంత్రం చదివినంతసేపు గరికని చేతిలో తీసుకుని
అయిపోయిన తర్వాత గరికని స్వామివారి దగ్గర అర్పించటం ఒక పద్ధతి. అది ఆ విధంగా అది చేయొచ్చు. అనుకూలంగా ఉంటుంది. ఉమ్. ఆ మంత్రం చెప్తాను. ఓం హుం గం గ్లౌం హరిద్రా గణపతయే వరవరద సర్వజన హృదయం స్తంభయ స్తంభయ స్వాహ. ఇందులో ఈ బీజాక్షరాలు, ఇది 32 అక్షరాలు కలిగిన ఇది మంత్రం. ఇందులో స్తంభయ అని సాకి తావొత్తు ఇచ్చి చదవద్దు, వేరే అర్థం వస్తుంది. స్తంభయ అంటే 2 రకాల అర్థాలు. ఒకటి స్తంభయ అంటే అలానే ఆగి- ఆగిపోవటం అనేది. ఆగిపోవటం. స్తంభయ అంటే ఆకర్షణ అని కూడా వస్తుంది. కాబట్టి ఇందులో బీజాక్షరాలను సంబంధించి అమరికలో స్తంభయ అనే విధంగా పెట్టినట్లయితే ఆ చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. Right. ఒకవేళ సాకి ఒత్తుతా గనక ఇచ్చినట్లయితే ఆ స్తంభయ అని స్తంభయ. ఉమ్. అర్థం మారుతుంటుంది. బీజాక్షరాల పొందికలో సరైన అమరిక ఉండదు, ఉండదు. సరైన ఫలితం ఉండదు. సో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ హరిద్రా గణపతి రూపాలు, ఇది ప్రత్యేకమైన తంత్రరూప శక్తి కాబట్టి ఇది వీటికంటూ ప్రత్యేకమైన దేవాలయాలు లేవు. కానీ దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాచుర్యం పొందినది మన హైదరాబాదులోని హిమాయత్ నగర్లో ఈ హరిద్రా గణపతికి సంబంధించిన దేవాలయం ఉంది. పూనాలో కూడా ఉన్నది. కుదిరిన సందర్భాలలో, మనకి కుదిరినప్పుడు, ఒకవేళ ఇంట్లో ఇటువంటి పూజా విధానం చేయటం ఇదంతా సాధ్యం కాని సందర్భాలలో హైదరాబాద్ వాస్తవ్యులైతే హిమాయత్ నగర్లో ఉన్న హరిద్రా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని వారు ఈ మంత్ర జపం చేసుకుంటూ ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. హరిద్రా గణపతి, అసలు గణపతి 32 రూపాయలు, అసలు ప్రాధాన్యత ఏమిటి, లేకపోతే ఎలా చేసుకోవాలి, ఎందుకోసం చేసుకోవాలనేది తెలియనటువంటి పరిస్థితి. చాలా చక్కటి వివరణ అనేది అందించారు. నెక్స్ట్ వీడియోస్ లో మిగిలిన గణపతుల గురించి కూడా మీరు చెప్తే తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.